పాపం ఉంటే గనక నీలో పొరపాటుని నీ ప్రార్థన దేవుడు వినడు. నీ ప్రార్థన వినాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే పాపాన్ని వదిలేసుకుని, పాపాన్ని పక్కన పెట్టి, పాపాన్ని పూర్తిగా దూరం చేసేసుకో. అప్పుడు నీ ప్రార్థన వింటాడు దేవుడు. అది ఏమంటే ప్రార్థన మందిరానికి వచ్చేది ప్రార్థన చేస్తాకే కదా. ఇక ప్రార్థన చేసేటప్పుడు ఇంకా పాపాత్ములుగా ఉండి ప్రార్థన చేస్తే ఇంక ఎందుకంటే ప్రార్థన వేస్ట్ కదా. నువ్వేమనుకుంటావు అంటే భ్రమ పడిపోతావు. అమ్మో, నేను ఇవాళ గంట చేశాను ప్రార్థన, దేవుడు వినకుండా పోతాడా? నేను వేళ అరగంట చేశాను, లేదా నేను వేళ 2 గంటలు చేశాను, మోకాళ్ళ మీదే ఉన్నాను కనుక మోకాళ్ళ ప్రార్థన దేవుడు వింటానన్నాడు కనుక వినేశాడు అని సాటిస్ఫాక్షన్లో నువ్వు ఉన్నావు తప్ప దేవుడు అంటున్నాడు పాపుల మనవే ఆలకించడు. అస్సలు ఆలకించడా? కొంచెం కూడా ఆలకించడా? అస్సలు ఆలకించడు. 0. ఇక నువ్వు 3 గంటల మోకాళ్ళ మీద ఉన్నా, మోకాళ్ళు అరిగిపోయేలాగా ఏమండి ఎంత చేసినా అది ప్రార్థన